వెల్కమ్ టు AR6 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. వడగళ్ల వానకు రైతన్న విలవిల. పెద్దపల్లి జిల్లాలో టాస్క్ నైపుణ్య శిక్షణ కేంద్రం ప్రారంభోత్సవంలో పాల్గొన్న కలెక్టర్ ముజ్మిల్ ఖాన్, ఎమ్మెల్యే విజయరమణరావు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం, కుప్పం టీడీపీ ఇన్ఛార్జ్ మునిరత్నం. హిమాలయ లడఖ్ ప్రాంతాన్ని కాపాడండి. మాడవీధుల నిర్మాణంతో భద్రకాళి అమ్మవారి గుట్టకు గిరి ప్రదక్షిణ. ఇక వివరాల్లోకి వెళ్తే, ఢిల్లీకి బయలుదేరిన మాజీ మంత్రి కేటీఆర్. మాజీ ఎంపీ ఎమ్మెల్సీ కవితని ఈడీ అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ మంత్రిని నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పుట్టా మధుకర్ ఆదేశాల మేరకు మంత్రి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ బీజేపీలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, కవిత అరెస్టును నిరసిస్తూ ఉద్యమాలు చేస్తామని, కాంగ్రెస్ బీజేపీల నియంత్రణ పోకడలను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని వారు పిలుపునిచ్చారు. ప్రజల తిరుగుబాటు గత వారం నుంచే ప్రారంభమైన సందర్భంలో ఇది ఎట్లయితే టీఆర్ఎస్ కార్యకర్తల్ని, నాయకుల్ని, ప్రజల్ని, మద్దతుగా ఉన్నటువంటి టీఆర్ఎస్ మద్దతుగా ఉన్న రైతాంగాన్ని మరల్చాలి, ఇబ్బంది పెట్టాలి, వారిని రానున్న ఎలక్షన్లో ఈ మద్దతును బలహీనపరచాలనేటువంటి పెద్ద చెడు ఆలోచనతోటి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కవిత గారిని అరెస్ట్ చేయడంతోనే ఏదో తెల్లం అవుతున్నారనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే రైతాంగం కలుసుకుంటే ఏ ప్రభుత్వాన్నైనా, ఇంత పెద్ద ప్రభుత్వాలైనా చెడగొట్టే రైతు బిడ్డలు వారిని మరల్చడానికి ఇన్ని రోజులు చేయని కార్యక్రమాన్ని ఎప్పటి నుంచో చేస్తామనేటువంటి కార్యక్రమాన్ని నేడు రేపు ఎల్లుండి నోటిఫికేషన్ రానున్న సందర్భంలో అరెస్టు చేసి ప్రజల దృష్టిని మరల్చడానికే తప్ప దీన్ని సాధించేది ఏమి ఉండదని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కవిత గారి పట్ల పునరాలోచన చేసి వారిని విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ చేయకుంటే గ్రామాల్లో కూడా మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టాలని విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ గారిని తోడు దొంగలైనటువంటి బడేబాయ్ చోటాయిబాయ్ అని పిలువబడేటువంటి బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు కుమ్మక్కై మరి కవితక్కను అరెస్టు చేయడం ఇది మంచి పద్ధతి కాదు. ఈ ప్రజలు మరి రాబోయే కాలంలో బుద్ధి చెప్తారని చెప్పి టీఆర్ఎస్ పార్టీతోనే ప్రజలు ఉంటారన్నటువంటి విషయాన్ని మరి ప్రజలు మూమెంట్ వచ్చినటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఎందుకంటే కవితక్క అన్యాయంగా మరి రేపో మాపో ఎన్నికల కోడ్ వస్తుంది అంటే పదుకొని ఎన్నికల సందర్భంగా అరెస్ట్ చేసి లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నాన్ని ప్రజలు తిప్పికొడతారని చెప్పి మరి తెలియజేస్తున్నారు. ఇట్లా అనేక సందర్భాల మరి సుప్రీంకోర్టు లో కేసు నడుస్తుంటే మరి అది పెండింగ్ ఉన్నది అన్నటువంటి విషయం తెలిసి కూడా మరి వారిని అరెస్టు చేయడం అప్రజాస్వామ్యం, ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం అని అంటారు. మరి ఇది ప్రజలు బీఆర్ఎస్ పార్టీ మంత్రి నియోజకవర్గ ఇన్ఛార్జి గౌరవనీయులు పెద్దలు
పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టమదన్న గారు వారి యొక్క ఆదేశాల మేరకు మంత్రి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మన నాయకులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, పార్టీ ప్రెసిడెంట్లు, ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు అందరూ కూడా మరి రావడం జరిగింది. పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొని విజయవంతం చేసిన మరి మా యొక్క నాయకులకు, కార్యకర్తలకు, మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి కవితను వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వెంటనే కవితను విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేయవలసి వస్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి మా నాయకులు కేటీఆర్ గారి, మరి మాజీ ముఖ్యమంత్రి మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మరి అన్ని నియోజకవర్గాల పెద్ద ఎత్తున ధర్నాలు చేయడం జరుగుతుంది. మరి వారిని వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. విడుదల చేయకపోతే రేపటి నుండి మరి ఇంకా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఇంకొక విషయానికి అయితే ఇప్పటిదాకా ఒక రైతు ఇక్కడ కన్నీళ్లు పెట్టుకుని ఏడవడం జరిగింది. మరి ఈ సందర్భంగా నేను రైతుల గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి మొన్న ఏ విధంగా రోడ్లకి రైతులు కంటతడి పెడుతున్నారో మరి ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే కాలానికి తప్పకుండా రైతాంగం బుద్ధి చెప్తారు. బీఆర్ఎస్ పార్టీనే మరి ఎంపీలను గెలిపిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి కవితక్క గారిని వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా నాయకులకు, మా జిల్లా పరిషత్ చైర్మన్ వారి అందరినీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పెద్దపల్లి పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలోని జిల్లా సమాఖ్య భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన టాస్క్ నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ప్రస్తుత విద్యార్థులకు విద్యాహారాలతో పాటు ఇతర నైపుణ్యాలు ఉంటే ఉపాధి లభిస్తుందని అన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ యువత భవిష్యత్తుకు భరోసా కల్పించడానికి టాస్క్ నైపుణ్య శిక్షణ కేంద్రం ఉపయోగపడుతుందని, ఉద్యోగం కోసమే కాకుండా చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించడం కోసం అవసరమైన గైడెన్స్ సైతం టాస్క్ సెంటర్ అందిస్తుందని అన్నారు. మాత్రం పెద్ద వ్యక్తి It is not enough. So we also have skilled close to about 18,000 plus faculty members. So far 9 lakh plus students have been skilled. We have skilled 18,000 faculty members. We work with 80 plus. ఉద్యోగం ఇచ్చేవాళ్ళు నమ్మకం వస్తుంది. అరే వీళ్ళు ఈ కోర్స్ చేశారు,
నా కంపెనీకి కావాల్సిన కోర్సు ప్రత్యేకంగా చేశారు. రేపు కుర్చీలో కూర్చోబెడితే మంచిగా వీళ్ళు వర్క్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు ఫ్రమ్ డే 1. ఆ నమ్మకాన్ని కల్పించడానికి ఇటువంటి సెంటర్లు మనం ఓపెన్ చేసుకుంటున్నాం. దీన్ని పూర్తిగా మీరు ఉపయోగిస్తారనే నమ్మకం నాకు ఉంది. మీ వెంట మేము ఉన్నామని మీరు నమ్మకం పెట్టుకోండి. ఎన్ని రోజులు వచ్చినా ముందు ఇక్కడ సౌకర్యాలు అయితే మేము పెంచుతూనే పోతాము. పూర్తిగా మాకు సపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ మాటలతో నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. వచ్చేటువంటి స్ట్రెంత్ ఏదైతే ఉందో మనం నెల 2 నెలల 3 నెలల ఆ కోర్సును బట్టి ఇంకా దీన్ని డెవలప్ చేస్తున్నాం. ఇంకెంతమంది 500 మంది 600 మంది వచ్చినా కూడా మనం వాళ్ళకు నేర్పించే విధంగా ఈ సంస్థను తయారు చేసుకుంటామని చెప్పి ఆలోచన ఉంది. మరి మనకు మన మంత్రి మన జిల్లా శ్రీధర్బాబు గారు మన జిల్లాని ఈ టెక్నాలజీ మంత్రి నుంచి మనకి ఏది మన గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ప్రతి అంశంలో తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లా ముందుంటుంది. జనగామ జిల్లా లింగాలగనపురం మండలం నవాబ్పేటలో శ్రీ కోదండరామస్వామి దేవస్థానం ఉత్సవ కమిటీ చైర్మన్ గా మైదం ప్రభాకర్, జీడికల్లులో శ్రీ వీరచల సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఉత్సవ కమిటీ చైర్మన్ గా నరసింహులు, దేవస్థాన ఉత్సవ కమిటీ చైర్మన్లు, డైరెక్టర్లు ప్రత్యేక పూజలు నిర్వహించి పూజారులతో ఆశీర్వచనం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒకసారి చూడు. వడగండ్ల వాన రైతుల పట్ల కడగండ్లుగా మారాయి. శనివారం సాయంత్రం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని రెడ్డిపేట గ్రామంలో ఈదురు గాలిలతో కూడిన వడగండ్ల వాన కురిసింది. సుమారు గంట పాటు వడగండ్ల వాన కురియడంతో గ్రామస్తులు ఇండ్ల నుంచి బయటకు రాకుండా ఇండ్లలోనే ఉండిపోయారు. అంతేకాకుండా గ్రామంలో సాగు చేసిన పలు పంటలకు వడగండ్ల వానతో తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. గత రాత్రి కరీంనగర్ జిల్లాలో కూడా వర్షపాతం నమోదైంది.
సాక్ష్యాలు ఆధారాలు లేకుండానే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఈడీ అధికారులు అక్రమంగా అరెస్ట్ చేశారని వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు నరేందర్ అన్నారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తాలో నల్ల జెండాలతో ఆందోళన చేపట్టారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలో లబ్ధి పొందేందుకే బీజేపీ ప్రభుత్వం ఈడీని వాడుకుంటుందని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఈడీ అధికారులు అవేమీ పట్టించుకోకుండా కోర్టు ధిక్కరం చేశారని, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులను బెదిరించి అక్రమ కేసులు పెడుతూ ఇటు కాంగ్రెస్ అంటూ బీజేపీ నాయకులు ఇబ్బందులు గురిచేస్తున్నారని, తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు తగిన గుణపాఠం చెప్తారని నరేందర్ అన్నారు. నిన్న మధ్యాహ్నం శాసన మండలి సభ్యురాలు, అదేవిధంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మా అధినేత కేసీఆర్ గారి కూతురు కవితక్కను ఈడీ నిన్న అరెస్టు చేయడం అనేది ఇవాళ స్త్రీ లోకానికే ఇవాళ అన్యాయం చేసినటువంటి ప్రక్రియ. ఖచ్చితంగా ఏదైతే ఎటువంటి సాక్ష్యాలు లేకుండా, ఎటువంటి ఆధారాలు లేకుండా సుప్రీంకోర్టులో తన వివరణను కూడా ఇచ్చిన తర్వాత కూడా సుప్రీంకోర్టు యొక్క ఆర్డర్ను కూడా ఖాతరు చేయకుండా ఎన్నికలలో లబ్ధి పొందాలని ఒక సంకల్పంతో ఇవాళ ఈడీని పంపించి ఈరోజు కవితక్కను అరెస్ట్ చేయడం జరిగింది. మీకు చిత్తశుద్ధి ఉంటే దానిపై ప్రజలకు వెళ్ళి సవివరంగా ప్రజలకు చెప్పండి. మీరు ఎట్లాగూ చెప్పరు, మేము ఖచ్చితంగా ప్రజలకు దాన్ని వివరించి చెప్తాము. ఇదే కాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు నాయకులను బెదిరించి, కార్యకర్తలను బెదిరించి వాళ్ళ పార్టీలో చేర్చుకుంటున్నారు. మీరు నాయకులను కార్యకర్తలను బెదిరించి చేర్చుకుంటారు కావచ్చు, నికాస్ అనేటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎక్కడ బెదిరారు. అదేవిధంగా ప్రజలకు ఒక స్పష్టత ఉన్నది. మీరేం చేస్తున్నారో, మీ రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నారో స్పష్టత ఉన్నది. ఆ స్పష్టత మీదనే రేపు పార్లమెంట్ ఎన్నికలు కూడా నిర్ణయం జరగబోతున్నాయి. కాబట్టి మీరు ఏదైతే బంతిని నీలకేసి కొడతారో అది ఆకాశం అంతా ఎత్తుకు ఎదుగుతుంది. ఆ ఒక్క ఉదాహరణ బీఆర్ఎస్ పార్టీ కూడా ఖచ్చితంగా రేపు పార్టీ లీడ్ తీసుకొని మీరు చేసే అన్యాయాన్ని గడప గడపకు చెప్తాం. మీరు ఇచ్చినటువంటి 420 హామీలను కూడా గడప గడపకు చెప్తాం. మీకు అవకాశం ఇవ్వాలని ఇస్తాం తప్ప మీరు ఈ విధంగా అందరినీ గొర్రెలను చేసుకునే ప్రక్రియ కనుక మీరు ఇలా మొదలు పెడితే ప్రజలు ఆ విధంగా చేరరు. ప్రజల ఒపీనియన్ ప్రజలకు ఉంటుంది. ఖచ్చితంగా ఒక సరైన నిర్ణయం సమయంలో అది మీకు ఏ విధమైనటువంటి బుద్ధి చెప్పాలన్నది కూడా చెప్తారు. అదేవిధంగా అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ప్రజల నిర్ణయాన్ని కట్టుబడే ప్రజాప్రతినిధులు పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి మీకు అవకాశం ఇచ్చినప్పుడు శాస్త్రీయబద్ధంగా, శాంతియుతంగా, ప్రజలకు అనుకూలంగా పనిచేయాలి తప్ప ఈ విధంగా వివరించడం అన్నది మీరు ఎదుటోని శక్తిని తక్కువ చేసి మీరు శక్తివంతులు అనుకోవడం అన్నది అంతకంటే బుద్ధి తక్కువ పని ఇంకేముండదని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది.
మాడవీధుల నిర్మాణంతో భద్రమ్మగుట్టకు గిరి ప్రదక్షిణ అమ్మవారికి వాహన సేవలు బ్రహ్మోత్సవాల్లో జరిగే ఇతర సేవలు ఘనంగా నిర్వహించుకోవచ్చని వరంగల్ శ్రీ భద్రకాళి దేవాలయ అర్చకులు శేషు తెలిపారు. కాకతీయ ఇలవేల్పుల శ్రీ భద్రకాళి అమ్మవారి మాడవీధుల నిర్మాణానికి కూడా అధికారులతో పాటు దేవాదాయ మరియు ధర్మదాయ శాఖ అధికారులు భూమి పూజ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మాడవీధుల నిర్మాణం చేపట్టడం హర్షణీయమని 30 కోట్ల రూపాయలతో భద్రమ్మ గుట్ట చుట్టూ మాడవీధుల నిర్మాణం చేపడుతుందని జిల్లా మంత్రులు కూడా అధికారులకు 6 నెలల్లో మాడవీధుల నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారని మాడవీధుల నిర్మాణంతో ఆలయానికి భక్తుల రద్దీ కూడా పెరుగుతుందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే నిధులు మంజూరు చేయడం హర్షించదగ్గ విషయమని ఆలయ అర్చకులు శేషు అన్నారు. అన్నా ఓ ఫోన్ అన్నా కింద పెట్టండి మేడం, ఇటు చూడండి మేడం. మేడం ప్రభుత్వం స్పందించి మాడవీధులకున్న అడ్డంకులన్నీ తొలగించి వేసి ఈ మాడవీధులు ప్రారంభం కావడానికి మన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు నాయని రాజేందర్ రెడ్డి గారు, ఎండోమెంట్ మంత్రి గారు గౌరవనీయులు శ్రీమతి కొండ సురేఖ గారి యొక్క చొరవతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రివర్యులు, ముఖ్యమంత్రి వర్యుల రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరి యొక్క సౌమనస్యంతో ఈ మాడవీధుల నిర్మాణానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయి మాడవీధులు ఈరోజు కూడా అధికారులచే ప్రారంభించబడింది. ఈ సందర్భంగా వాస్తు పూజ తదితరములన్నీ జరపబడ్డాయి. పని ప్రారంభించబడింది. 6 నెలల్లో ఈ పని పూర్తయిపోతుంది. అప్పుడు ఓరుగల్లు మహానగరంలో మన భద్రకాళి దేవస్థానంలో మాడవీధుల కార్యక్రమంతో వరంగల్ కీర్తి ప్రతాక స్థాయిని అందుకుంటుంది అనడానికి అతిశయోక్తి లేదు. మరి శ్రీయుత కొండా సురేఖ మేడం, ఎండోమెంట్ మేడం గారి ద్వారా మరియు శ్రీయుత రాజేందర్ రెడ్డి గారు, నాయని రాజేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారి ద్వారా వారి యొక్క ఆలోచనతో, వారి యొక్క ఆధ్వర్యంలో కూడా వారి సహకారంతో మరి ముఖ్యమంత్రి శ్రీయుత రేవంత్ రెడ్డి గారి వారి యొక్క ఆలోచనతో, వారి ప్రోద్బలంతో భద్రకాళి అమ్మవారి దేవస్థానాన్ని అద్భుతంగా పునరుద్ధరించడానికి నడుం కట్టుకొని వెంటనే వాటిని ప్రారంభించవలసిందిగా ఈరోజు ఆదేశించగా శ్రీయుత కమిషనర్ గారి నిర్ణయాల ప్రకారం మరి కూడా ఉత్తర్వుల ప్రకారం ఈరోజు మన భద్రకాళి దేవస్థాన ప్రధాన అర్చక స్వాములు వేద పండితులు అందరూ కలిసి ఈ యొక్క వాస్తు మండల పూజను నిర్వహించడం జరిగింది. మహారాష్ట్రలోని ఇలంపూర్ ఒక వ్యక్తి దారుణ హత్యకు గురైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అవినాష్ దాన్వే అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి భోజనం చేసేందుకు వచ్చినప్పుడు 6 నుంచి 7 మంది దుండగులు అతనిపై దాడి చేశారు. కుర్చీలో కూర్చున్న అతడిని వెనుక నుంచి వచ్చిన 2 వ్యక్తులు ముందుగా తుపాకీతో కాల్చారు. అతను కుప్పకూలిపోవడంతో మరో 5 వచ్చి కత్తులతో నరికి పరారు అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.